నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. వందల మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కువైట్ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆధ్వర్యంలో జిలీబ్ ఆల్ స్వైక్ ప్రాంతంలో భారీ భద్రతా తనిఖీలు జరిగాయి. అలాగే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్ వాహాబ్ అహ్మద్ వాహిబ్ గారి నాయకత్వంలో వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ తనిఖీలు జరిగాయి. గతంలో చేపట్టిన వివిధ విడతల తనిఖీలలో అనాధికారిక నివాసాలను ఖాళీ చేయించడంతో పాటు నివాస కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు మరియు వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 1253 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పెళ్లి కాకుండా జన్మించిన 36 మంది పిల్లలతో పాటు వారి తల్లులు కూడా గుర్తించారు. ఈ తనిఖీల సమయంలో నమోదైన ప్రధాన ఉల్లంఘనల గురించి అధికారులు తెలియజేశారు. మున్సిపాలిటీ విభాగం ఆధ్వర్యంలో 777 ఉల్లంఘన కేసులు నమోదు కాగా అనాధికారికంగా నిర్మించిన 1200 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనివల్ల పర్వానియా గవర్నరేట్లో దాదాపు 60% మేర విద్యుత్ భారం తగ్గింది. సురక్షితం కాని 1432 భవనాలను గుర్తించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 20 డ్రైనేజీ కనెక్షన్లను అధికారులు తొలగించారు. అలాగే కార్మిక శాఖ చేపట్టిన తనిఖీలలో 6511 తనిఖీలలో 1471 సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినట్లు వెల్లడయ్యింది. ప్రస్తుతం కువైట్ మరియు అలాగే ఇతర ప్రాంతాలలో కూడా ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. జిలీబ్ ఆల్ సువైక్లో జరిగిన తనిఖీలలో 1200 మంది కంటే ఎక్కువ మందిని అరెస్ట్ చేయగా, అలాగే వివాహేతర సంబంధం వల్ల పెళ్లి కాకుండా కొంతమంది మహిళలు అయితే తల్లురవడంతో వాళ్లకు సంబంధించిన 36 మంది పిల్లలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్త. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.